ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్లో నాలాలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలని అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతలకు సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి రఘుపతి బంజారాహిల్స్లోని బంజారా చెరువు వద్ద నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోవర్ధన్, నగర వ్యాప్తంగా ఈ అక్రమ నిర్మాణాల్లో అదేవిధంగా ఈ నాలాలపై నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేతను జీహెచ్ఎంసీ ముమ్మరం చేసింది. జీహెచ్ఎంసీ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా పోలీసు భద్రతతో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆక్రమణలు తొలగిస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం వరకు 40కి పైగా అక్రమ కట్టడాలు కూల్చినటువంటి జీహెచ్ఎంసీ ఈరోజు ఉదయం నుంచే ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది. ప్రస్తుతం బంజారా హిల్స్లో బంజారా నాలాకు సంబంధించి అదేవిధంగా బల్కాపూర్ నాలాకు సంబంధించినటువంటి ఆక్రమణలను ప్రస్తుతం తొలగిస్తూ ఉన్నారు. ఇదే ప్రక్రియ 24 సర్కిల్లోనూ కొనసాగుతుంది. ప్రస్తుతం బంజారా నాలకు సంబంధించి ఆనుకున్నటువంటి ఆక్రమణలు తొలగించేటువంటి ప్రక్రియలో ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం 10B సర్కిల్ 10B డిప్యూటీ కమిషనర్ అశోక్ సామ్రాట్ గారు ఉన్నారు. ప్రధానంగా ఈ సర్కిల్లో ఉన్నటువంటి ఎలాంటి ఆక్రమణలు మీరు గుర్తించారు? ప్రస్తుతం ఎక్కడెక్కడ ఈ వీటి తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది? జీహెచ్ఎంసీ రెవెన్యూ సిబ్బందితో పోలీస్ సిబ్బందితో మా టౌన్ ప్లానింగ్ అందరూ కలిసి ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకొని ఈ నాలాల పక్కన ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుందండి. ప్రస్తుతం బంజారా లేక్ పక్కన ఈ నాలా దగ్గర 19 ఎంక్రోచ్మెంట్స్ గుర్తించడం జరిగింది. దాంట్లో మేము ఆల్రెడీ ఎస్టర్డే డెమాలిష్డ్ బంజారా ఫంక్షన్ హాల్. అదే ప్రకారము నాలా పక్కన ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని లైన్గా ఇవాళ మార్నింగ్కి వెళ్ళే డెమాలిష్ చేయడం స్టార్ట్ చేశామండి. ఇంకా దీని పక్కన ఇంకేమైనా భవనాలు కానీ ఉన్నాయా? మొత్తంగా ఖాళీ ప్రాంతాలు మాత్రమే ప్రస్తుతం చూస్తున్నారా? నివాస ప్రాంతాలు కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నట్టుగా గుర్తించారు. నివాస ప్రాంతాలు కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. వాటికి మేము నోటీస్ ఇస్తున్నాము టు వెకేట్ అండ్ టెంపరీ అయితే ఫస్ట్ డెమాలిష్ చేసుకుంటూ వెళ్తున్నాము. మెయిన్గా కమర్షియల్ ఏదైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో అవి డెమాలిష్ చేస్తున్నాము. టెంపరీ స్ట్రక్చర్స్ కూడా డెమాలిష్ చేస్తున్నాము. రెవెన్యూ మాకు మార్కింగ్ ఇస్తుందండి. ప్రతి ఎంక్రోచ్మెంట్కి రెవెన్యూ వాళ్ళు మార్కింగ్ ఇచ్చిన తర్వాత వీ స్టార్టెడ్ డెమాలిషింగ్. కానీ అక్కడక్కడ వాళ్ళు ఓనర్షిప్ ఉందనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. వాళ్ళకు సంబంధించి ఎలాంటి మీరు క్లారిటీ ఇస్తున్నారు? ఓనర్స్ ఎక్కడైతే క్లెయిమ్ చేస్తున్నారో మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని అది రెవెన్యూ సిబ్బందికి రిఫర్ చేస్తున్నాము. రెవెన్యూ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఎట్లాంటి ఇష్యూ లేదన్న తర్వాతే వీ స్టార్టెడ్ డెమాలిషింగ్. అంటే ఇది ఇప్పుడు రేపు కానీ ఇంకా ఏ ప్రాంతాల్లో మీరు ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది? సర్కిల్ బి అంటే ప్రధానంగా సెంట్రల్ జోన్లో ఉండేటువంటి కీలకమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కడ ఎక్కువగా ఆక్రమణలు ఉన్నాయి? మెయిన్గా మాకు షేక్పేట్ నాలా మీద, బల్కాపూర్ నాలా మీద, బంజారా లేక్ నాలా మీద, వీటి మీద మాకు ఎంక్రోచ్మెంట్స్ చాలా ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేశాము. బల్కాపూర్ నాలా తీసుకుంటే సుమారుగా 109 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి యాజ్ పర్ రెవెన్యూ సర్వే. సో వాటిని కూడా ఒక కేటగిరికల్గా ఒక ఫేజ్ మేనర్లో విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. దీనికి సంబంధించి సర్వేయర్ కూడా ఉన్నారు ఇక్కడే. సర్వేయర్ నడి కూడా అంటే మొత్తంగా ఈ సర్వే ప్రకారము ప్రస్తుతం బంజారా నాలా ఎన్ని ఎకరాలు ఉండేది, ప్రస్తుతం దాని పరిస్థితి ఏ రకంగా ఉంది, ఇంకా సర్వేలో ఎలాంటి ఆక్రమణలు గుర్తించారు? సరే, యాక్చువల్గా ఇది బంజారా నాలా ఇది అంతగా అనుకుంటుంటారు. ఇది 20 acres వరకు ఉంటుంది సార్. అబౌట్ ఇంట్లో 15 కేసెస్ ఐడెంటిఫై చేసాం సార్. దాంట్లో స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మార్కింగ్ ఇచ్చుకుంటూ జిహెచ్ఎంసీ వాళ్ళ కోఆపరేషన్ తోటి మేము డిమాలిషన్ చేపడుతున్నాం ప్రస్తుతం సార్. అంటే సర్వే ముందే చేసి మార్కింగ్ ఇస్తున్నారా, లేదంటే ఎప్పటికప్పుడే దేన్ని గుర్తించిన తర్వాత వెంటనే దాన్ని తొలగించేటువంటి ప్రక్రియ చేపడుతుంది? సర్వే ముందే జరిగింది సార్, ఇంత ముందే జరిగింది. వీళ్ళకి ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ కూడా కోర్టులో ఫైల్ అయినాయి సార్. దాని ప్రకారమే చేస్తున్నాం సార్. ఇది మొత్తంగా ముందే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తర్వులు కానీ అదేవిధంగా గతంలో కూడా ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఆక్రమణ కేసులు కూడా వీళ్ళపై నమోదై ఉన్నాయి. అలాంటి కేసులను తొలుత గుర్తించి వాటిని ముందుగా తొలగించేటువంటి ప్రక్రియ ముమ్మరం చేశారు. దీనికి రెవెన్యూ దగ్గర పూర్తి వివరాలు కూడా తీసుకొని జిహెచ్ఎంసీ సిబ్బంది దీన్ని మానిటర్ చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు భద్రత కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా దీన్ని తొలగించేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జిహెచ్ఎంసీ కానీ రెవెన్యూ చట్టాల ప్రకారం ఆక్రమణలకు గురైనటువంటి స్థలాలకు ఎలాంటి నోటీసులు తాకీదులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని జిహెచ్ఎంసీ చెబుతోంది. ఈ మేరకు ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి నిర్మాణాలు మాత్రం తొలగిస్తున్నారు. దీని తర్వాత రెండో విడతలో భవన నిర్మాణాలు కానీ నివాస యోగ్యత ఉన్నటువంటి భవనాలను కూడా నోటీసులు ఇచ్చి తొలుత తాకీదులు ఇచ్చి ఆ తర్వాత కూల్చివేస్తామని చెప్తా ఉన్నారు. మొత్తంగా నగర వ్యాప్తంగా ఈరోజు దాదాపు ఇప్పటికే 50కి పైగా ఆక్రమణలు తొలగించారు. ఇంకా పూర్తి స్థాయిలో అటు ఎంఆర్ఓలు, తహసీల్దారులు కానీ రెవెన్యూ పూర్తి యంత్రాంగం ఇటు సాగునీటి పారుదల
చెరువులన్నీ కూడా వాళ్ళ అధీనంలో ఉంటాయి కనుక సాగునీటి పారుదలకు సంబంధించినటువంటి ఇంజనీర్లు, ఇటు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ సర్వేయర్లు, అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఈ క్రతువులో పాల్గొంటున్నారు. మొత్తంగా పకడ్బందీగా వివిధ ప్రాంతాల్లో ఎలాంటి తాకీదులు లేకుండా పూర్తిగా జిహెచ్ఎంసీ చట్టాల ప్రకారం దీన్ని తొలగించుకుంటూ పోయేటువంటి ప్రక్రియ ముమ్మరం చేశారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్తున్నారు. తొలి విడతలో పూర్తిగా చెరువులను పరిరక్షించడంతో పాటు నాలాల పరిరక్షణకు తొలుత ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ వాటిని తొలగించుకుంటూ పోతున్నారు. ఇంకా పెద్ద పెద్ద నిర్మాణాలు కానీ ఇంకా చాలా నిర్మాణాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి కనుక వాటిని ఆ తర్వాత దశలో తీసుకుంటామని జిహెచ్ఎంసీ చెబుతుంది. ప్రస్తుతం బంజారా చెరువు పక్కనే ఉన్నటువంటి దాదాపుగా 4 అంతస్తుల భవనం నివాసయోగ్యమైంది. అయినప్పటికీ కూడా అందులో ఎవరు లేనందున దాన్ని కూడా కొద్దిసేపటి తర్వాత కూల్చేస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఒక గార్డెన్ ఆక్రమణను తొలగించిన తర్వాత పక్కనే ఉన్నటువంటి మరో 4 అంతస్తుల భవనాన్ని కూడా మరి కాసేపట్లో కూల్చనున్నారు. ఓవర్ టు స్టూడియో.